నిన్న బక్రీద్ వచ్చింది. బక్రీద్ వస్తే బక్రీద్లో ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడ భువనగిరి ఎమ్మెల్యే వాళ్ళు ఈద్ అల్ అదా సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు బక్రీద్. ఓకే, బక్రీ అంటే బక్రీలే ఉండాలి, కానీ మధ్యలో ఈ ఆవు ఎందుకు వచ్చింది, గోమాత ఎందుకు వచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో అయితే ఇది కేవలం సోషల్ మీడియా ఎవరైతే మేనేజ్ చేస్తారో వాళ్ళు తప్పుగా సృష్టించారు, వాళ్ళు పంపిణీ చేసారు. తర్వాత అది మనకు తెలిసిన తర్వాత అరే ఇది తప్పు జరిగిపోయింది అనేటువంటి ఒక మాట మాట్లాడారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు. దీనిపైన అంటే వాళ్ళ మనస్తత్వం, బక్రీద్ రోజు గోమాతను బలిచ్చేటువంటి దానికి ఏమైనా సిద్ధాంతం ఉందా, ఏదైనా రూల్ ఉందా, ఏదైనా పద్ధతి ఉన్నదా అనేటువంటిది చెప్పాల్సినటువంటిది. బక్రీద్ రోజు నిన్న ఒక్కరోజు తెలంగాణలోనే కొన్ని వేల గోమాతలను బలిచ్చారు, కావాలని వధించారు. ఓవైపు జమాత ఇల్ హింద్ అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండి ఎవరు పక్కన వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా గోమాతలను కట్ చేయాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు పిలుపునిస్తే దాన్ని పక్కదో పెట్టి ఎన్ని అంటే కొన్ని వందల వేల ఆవులను బలిచ్చారు నిన్న. ఇది ప్రజల్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కావాలని రెచ్చగొట్టే విధంగా కూడా చేసినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇదో చెప్పి తర్వాత ఏమైంది, ఆయన మళ్ళీ ఏదో చెప్పిండు, నేను క్షమాపణలు చెప్తున్నా హిందువులకు అని చెప్పేటప్పుడు మళ్ళా వినండి. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు, మళ్ళీ అందులో కూడా తప్పు చేసింది గోమాత, ముస్లిం సోదరులు. మళ్ళీ పోయిన తర్వాత ఏమంటాడు, కొంత అది ఏదైతే పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పోస్టర్లా తప్పుగా చిత్రీకరించడం జరిగింది. జనరల్ ఏంటంటే ఆ పోస్టింగ్లో వెనక ఆ గోటు బొమ్మ వస్తుంది. వీళ్ళు మరి ఎట్లా చేసిందో అది ఏమైందో పొరపాటు అయితే జరిగింది. సరే, ఇది ఇమ్మీడియట్గా దాన్ని తెలిసిన వెంబడే తొలగించడం జరిగింది. అన్ని గ్రూపులకి వెళ్ళి తొలగించమని కూడా చెప్పినాం. సో ఇది ఎవరి మనసులు బాధపడ్డా మనందరికీ కూడా నిజంగా క్షమాపణలు చెప్తున్నాం. ఎందుకంటే ఎవరి మనసులు అంటే ఫస్ట్ చెప్పేటప్పుడేమో ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు చెప్పడం, మరి హిందూ సోదరులకని ఎందుకని లేదు, నా హిందూ భక్తులకు నా హిందువులకని ఎందుకని లేదు? అది వాళ్ళలో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డు. నేను రాముణ్ణి రామ భక్తుణ్ణి అన్నీ చేస్తారు, కానీ ఓట్ల కోసం అసిద్ధం తినేటువంటి దగ్గరలో ఉన్నారు. అంతే కదా, ఓట్ల కోసం అసిద్ధం తినేటువంటి దగ్గర కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పీజ్మెంట్, ఇంత ఛాందసవాదాన్ని కేవలం అప్పీజ్మెంట్, మీ ఓట్ల రాజకీయం కోసము ఒక వర్గాన్ని సంతృప్తిపరచడం కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది. అప్పుడు బక్రీద్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు చెప్తా అంటే ఎవరైనా మనసు గాయపడితే అంటే ఏంది, ఎవరైనా మనసు గాయపడమేంది? ప్రతి హిందూ ధర్మము, ప్రతి హిందూ ఇది మన రిలీజియస్, మన కల్చర్, సాంప్రదాయాలు కానీ ఇవన్నీ పాటించే సందర్భంగా, పండుగల సందర్భంగా భువనగిరి ప్రాంతంలో నేను మొదటి వ్యక్తిగా నేను ఉంటున్నా. గత 10 ఏళ్ళకి, అంతకుముందు 10 ఏళ్ళ ముందు కూడా ఉరగొండ ప్రాంతంలో మా సొంత మండలం సొంతూరులో ఆ రోజుకి వెళ్ళి నేను చదువుకునేటప్పటి నుంచి కూడా సో నా సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించుకుంది. సో హిందువులంతా ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే కొన్ని విషయాలైనా సరే వీళ్ళు తగ్గుతారు అనడానికి ఇది ఒక ఉదాహరణ. సరే, క్షమాపణలు చెప్పాను కాబట్టి అట్లీస్ట్ కనీసం కొంతలో కొంత మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయమే అయినా కూడా అక్కడనేమో ముస్లిం సోదరులకు అని చెప్పి ఇదొకటి మీడియా ఒక బహానా క్రియేట్ చేసింది. బక్రీద్ పండుగ బాగా జరుపుకున్న ముస్లింలు అంటే అయిపోతాయి కదా, మళ్ళీ ముస్లిం సోదరులు ఏంది? మరి అదే వెంకటేశ్వర బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నటువంటి హిందూ సోదరి మనులను ఎప్పుడు రాయరు. అంటే మీడియా కూడా ఒక అప్పీజ్మెంట్, మీడియా కూడా ఉచ్చబడుతుంది. అది పరిస్థితి. అప్పీజ్మెంట్ ఇంతకంటే వేరే ఏముండదు. ఇది రాజ్యాంగం కంటే వాళ్ళు ఎక్కువ అనేటువంటి విధంగా చిత్రీకరించింది మీడియా, రాజకీయ నాయకులు. ఓట్లు తప్ప ఇంకొకటి లేనటువంటిది. ఇది భువనగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది.